వింటర్ సంగతి ఏమో కానీ చలి మాత్రం రోజు రోజుకు విజృంభిస్తుంది. ఈ సమయంలో జలుబు, ఫ్లూ వంటి అనేక సమస్యలు దాడి చేస్తుంటాయి. వీటికి ముందుగా వృద్ధులు, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. పెద్దలు ఎలాగో కేర్ తీసుకుంటారు, కానీ పిల్లలను పెద్దలే జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని చలిగాలుల బారిన పడకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కేర్ తీసుకోవాలి. అయితే కొన్ని వ్యూహాలతో పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ వ్యూహాలేంటి? పిల్లలపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్టివ్గా ఉంచండి. చలికాలంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా బద్ధకంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది వారిలో ఇమ్యూనిటీ తగ్గేలా చేస్తుంది. పిల్లలు డల్గా ఉంటారు, సీజనల్ వ్యాధులు రావచ్చు. కాబట్టి వారు చురుగ్గా ఉండేలా మీరు ప్లాన్ చేయాలి. ఇండోర్ స్పోర్ట్స్, యోగా, డాన్స్ వంటివి చేయించవచ్చు. ఇది వారు చురుగ్గా ఉండేలా, శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. స్వెటర్స్ వేయండి. చలిగాలుల నుంచి పిల్లలను రక్షించడం కోసం మీరు వారికి స్వెటర్స్ వేయాలి. తలకు క్యాప్, తలకు పూర్తిగా కవర్ చేసే క్యాప్స్ లేదా హుడీలు వేయవచ్చు. ఇది పిల్లల శరీర ఉష్ణోగ్రతను కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా చల్లగాలులు వారిని అంతకు ప్రభావితం చేయవు. బయటకు వెళ్లేటప్పుడు హ్యాండ్ గ్లౌజ్లు, షూలు వేయొచ్చు. ఇవి చలితో పాటు సీజనల్ వ్యాధుల నుంచి వారిని రక్షిస్తాయి. అలర్ట్‌గా ఉండండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పిల్లలు జ్వరం, దగ్గు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. అలాంటి సంకేతాలు మీరు గుర్తించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమస్య గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఉంటుంది. పిల్లలకు వేయించాల్సిన టీకాల గురించి అస్సలు అశ్రద్ధ వహించకండి. ఇవి అంటువ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ అందిస్తాయి. లక్షణాలు వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి.